సో, మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. టాపిక్ ఏంటి అనంటే, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. దేవుడు మనల్ని ప్రేమించాలని మనం కోరుకుంటాం. ఇది చాలా సహజమైనటువంటి విషయం. చాలా సహజమైన విషయం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడని చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి గావాలి. దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదా! వాక్య భాగం ఆల్రెడీ ఒక వాక్య పఠనం చదివి ఉన్నాము. అండ్ ఇంకో వాక్య పఠనం అందరికీ తెలిసిన మాట యోహాను 3:16. ఇందులో ఏం రాయబడింది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు కదా! సో, ఇక్కడ దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు నన్ను ప్రేమించండి అంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఆయన మనతో ఏమంటున్నాడంటే, మనల్ని ప్రేమించండి అంటున్నాడు. అంతే. అంతకుమించి ఏమీ లేదింక. ఎక్స్‌పెక్టింగ్ లవ్ అంతే. దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రేమను తెలియజేశాడు. మన వైపు నుండి కూడా ఆయన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలని కోరుతా ఉన్నాం. ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం ఏంటి అంటే, ఈ ప్రేమ గురించి. ప్రేమ అనే మాట ఇంట్లో మాట్లాడితే కొన్ని సందర్భాల్లో ఈరోజు దాన్ని ఎలా చేసేసారంటే, అదొక బూతుగా మార్చేశారు. ప్రేమ అనే పదాన్ని. ఎవరన్నా మనకి లవ్ యూ అనే ఒక మెసేజ్ పెట్టారనుకోండి, లవ్ యూ అనే ఒక మాట అన్నారనుకోండి, అది ఓ తండ్రి తన కూతురికి లవ్ యూ అని పెట్టినా గానీ అది డిఫరెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. 10 ఇయర్స్ ఇంకా ఎక్కువే అవుతుంది. చర్చిలో సండే స్కూల్ పిల్లోడు ఉండేవాడు. ఏదో సందర్భంలో నేను వాడితో అన్నానన్నమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నా. ఆడెంటనే చాలా స్పీడ్‌గా రియాక్ట్ అయ్యాడు. వాడంతా ఎలిమెంటరీ స్కూలే. 5థ్, 6థ్ కన్నా ఎక్కువ కూడా చదువుతా ఉండుంటాడు. వాడు వెంటనే ఏమన్నాడంటే, "అన్నా నీకు పెళ్ళయిందిగా" అని అన్నాడు నన్ను. అసలు వాడు పిల్లోడు వాడు. "నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే, అన్నా నీకు పెళ్ళయింది కదా! నన్ను ఎట్లా ప్రేమిస్తావు" అని అన్నాడు. అంటే ఆడికి ఏం అర్థమైంది? ఆడి బ్రెయిన్‌లో ఏముంది అనంటే, ప్రేమ అనంటే అది ఒక భార్యకి చెందిందో, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి చెప్పేదో అన్నట్టుగా తయారైంది. అలా మార్చారు. ఈ సినిమాల ప్రభావమే గానివ్వండి, మనం చూసేటువంటి సమాజంలో మనకు చూస్తున్న పరిస్థితులే గానీ అలా తయారైపోయినాయి. అంతకుమించి వేరే రీజన్ ఏదీ కాదు. ఓకే. సో, అయితే ఈ ప్రేమ ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే అల్టిమేట్‌గా ప్రేమ. డబ్బు ఫైనల్ గాదు. సిరి సంపదలు ఫైనల్ కాదు. అన్నీ ఇచ్చిన చివరికి వ్యక్తికి ప్రేమ అనేది లేకపోతే చాలా కొరతగా ఫీల్ అవుతారు. ఈరోజు చాలామంది డబ్బున్న వాళ్ళున్నారు. లేకపోతే లోకంలో ఘనత వహించిన వాళ్ళున్నారు కానీ, వాళ్ళ జీవితంలో ప్రేమ అనేది కొరతగా ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఆలోచన చేయండి. ఈ ప్రేమ అనేది దొరకక చాలామంది బాధపడతా ఉంటారు. చాలామంది. అయితే అనేక మందిని ట్రాప్‌లో పడేసేది కూడా ఇదే. హనీ ట్రాప్ అంటారు కదా! ఇదే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఈ ప్రేమలో చాలా రకాలున్నాయి. మనుషుల ప్రేమ, మనుషుల మధ్యలో ఉన్న ప్రేమ. అది భార్యాభర్త మీద చూయించే ప్రేమ. ఎంతవరకు ఈ ప్రేమ ఉంటుంది అనంటే మీ అందరికీ తెలుసు. ఏదన్నా విషయం వస్తే ఆ ప్రేమ ఎటుపోద్దో తెలియదు. ప్రేమించిన భర్తని స్టేషన్‌లో పడేసి 4 డబ్బులిచ్చి తన్నమని చెప్పే స్థాయికెళ్ళిపోయారు. ప్రేమిస్తున్నాను నేను నా భర్తని అని చెప్పేటువంటి వాళ్ళే తన భర్త చావు కోరుకునే వాళ్ళు తయారయ్యారు. అట్ ద సేమ్ టైమ్ భార్య విషయంలో కూడా నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అంటారు. ఈ ఈ ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎంత క్రూరంగా తనతో ఆమెతో వ్యవహరిస్తారో మనం చూస్తా ఉన్నాం. ఇది భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ. ఇది ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు అడిపోద్దో దేవుడికి తెలీదు. అందుకే ఒక మంచి పాత పాట ఉంది. 'ప్రేమ యేసుని ప్రేమ' అని మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం. ఇది ఎప్పుడు రాలిపోద్దో దేవుడికి తెలీదు. ఈ ప్రేమ పుష్పం ఎప్పుడు వికసించిపోద్దో, ఎప్పుడు రాలిపోద్దో తెలియడంలా. సో, అక్కడ నిత్యత్వం, శాశ్వతత్వం అనేది లేకుండా ఉండడం మనం చూస్తా ఉన్నాం. అలాగే తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ తర్వాత తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నారు? బాగున్నంత వరకు ఎంత ప్రేమను కుమ్మరిస్తారు, ముద్దులతో ముంచెత్తుతారు. ఈళ్ళ ఇన్ఫెక్షన్ అంతా ఆడికి అందేదాకా గూడా కొంతమంది ఇంకా దారుణంగా చేస్తూ ఉంటారు. ఇట్స్ ఫైన్, ఓకే. ఎవరి ప్రేమ వాళ్ళది. అయితే ఇంత ప్రేమించిన వాళ్ళే ఒక దశలో
ఆ తల్లో లేదా ఆ తండ్రి వాళ్ళే ఈడెందుకు బతికాడు అని నువ్వు చావురా అని చెప్పి ఆ నోటితోనే తిట్టేటువంటి ప్రేమ అనమాట ఈ లోకంలో ఉన్న ఈ ప్రేమ. అంత ప్రేమిస్తారా? పిల్లల్ని శపిస్తారు. చిన్న చిన్న డిజొబీడియన్స్ వాళ్ళలో అవిధేయత కనిపించినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత వరకే. తర్వాత తేడా వస్తే తల్లి తన బిడ్డల పట్ల కూడా వ్యవహరించే ప్రేమ, తండ్రి తన పిల్లల పట్ల వ్యవహరించే ప్రేమ వేరుగా ఉంటుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల చూపే ప్రేమ, మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే నాకు ఇష్టం, ఎంతవరకు ఎంతవరకు ఫోటోలు పెట్టుకోవడం, వాల్ పేపర్లు పెట్టుకోవడం ఇది సరిపోదు. ప్రేమ మీన్స్ అదే కాదు, అంతవరకే కాదు, మించింది ఉండింది. ఒక దశ వచ్చింది తల్లిదండ్రులు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడినా సరే నాకు ఆడిష్టం నేను ఆడిని చేసుకుంటా అంతే వెళ్ళిపోతారు, చెప్పరు ఇంట్లో కూడా. వాళ్ళకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదంటే ఉన్నది, కానీ ఆ ప్రేమ ఏంటంటే అంతే, దాని లెవెల్ అంతే, దాని కెపాసిటీ అంతే. ఈరోజు యూత్ని సగం నాశనం చేస్తున్న ప్రేమ ఏంటి అని అంటే ఇది లోక సంబంధమైన ప్రేమ. అది ప్రేమ కాదు, లిటరల్గా దాన్ని కామం అనే అంటారు. అంటే లస్ట్, శరీర సంబంధమైన మోహం, ఇచ్చలు, కోరికలు. ఓకే. సో ఇవన్నీ పరిపూర్ణమైన ప్రేమకు నిదర్శనం కాదు, కానీ నిజమైన ప్రేమకి నిదర్శనం ఏంటి అంటే దేవుని ప్రేమ. దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తాడే, దేవుడు మనల్ని ప్రేమించాడే, ఇది నిజమైన ప్రేమ. దీన్ని అగాపే అంటారు. అగాపే అంటే దేవుడు మనిషిని ప్రేమించడం. ఎలాంటి టైంలో అయినా ప్రేమిస్తారు. నీకు జాబ్ లేకపోతే నిన్ను ప్రేమించరు. అదేంటో అందరూ అందంగా ఉన్న అమ్మాయిని ప్రేమిస్తారు, కానీ మరి ఎందుకని ఒక హ్యాండిక్యాప్డ్ లేదా అందవిహీనంగా ఉన్న ఒక వ్యక్తి ప్రేమింపబడటం లేదంటే ఎవ్రీబడి అట్రాక్ట్స్ their beauty. ఎవ్రీబడి అట్రాక్ట్ బై దేర్ బ్యూటీ. అంటే అందం ఉంటేనే ప్రేమ వస్తుంది, లేకపోతే ప్రేమ ఉంటారు. అంటే ఈ ప్రేమ కారణం ఏంటి అంటే దేన్ని చూసి ప్రేమించామంటే ఏదో రీజన్ చెప్తారు. మనసును చూసి ప్రేమించాననేది అంత సులభం కాదు, అబద్ధం. ఎందుకంటే ఎవడు కనపడుతుంది, అది ఒక రోజులోనో ఒక గంటలో కూడా అర్థమయ్యేది కాదు. ఇట్ టేక్స్ టైం. సో ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రేమలు, ప్రేమ ఎంత బలమైందో పరమగీతంలో చెప్తాడు కదా, మరణం కంటే బలమైంది ప్రేమ. ఓకే. అయితే మనము దేవుణ్ణి ప్రేమించాలి. టాపిక్ ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. యాజ్ ఎ బిలీవర్స్, క్రైస్తవులుగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎన్నో ఆజ్ఞలు మనకున్నాయి. ద్వితీయోపదేశకాండంలో పాత నిబంధనలో మనం చూస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలోనే 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు అని అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ఆల్రెడీ కొత్త నిబంధనలో కూడా అప్డేట్ అయి వచ్చింది. బట్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలోనే ఇది రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 151 పాత నిబంధనలో ఎప్పుడో ఉంది. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట దేవుణ్ణి? మన పూర్ణ హృదయంతో, మన హార్ట్. ఈ హృదయంలో ఎవరికి ప్లేస్ ఉందంటే దేవుడేనండి. ఇక మిగతా తర్వాత ఎవరైనా ఏదైనా దేవుడే. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా? మన హృదయంలో ఏముంది? చాలామంది అలా హృదయంలో ఏవేవో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అబ్బాయిల హృదయంలో అమ్మాయిలే ఉంటారు, అమ్మాయిల హృదయంలో అబ్బాయిలే ఉంటారు. ఇంకో వేరేవి కూడా ఉంటాయి, చాలా ఉన్నాయి. అవే కాదు, ఇవే కాదు. డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, లోకాశలు ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ నీ పూర్ణ హృదయంతో, విత్ యువర్ ఫుల్ హార్ట్ లేదా హోల్ హార్ట్తో మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఈ ప్రేమ అనేది మారుతూ ఉంటుందండి, అంచెలంచెలుగా మారుతూ ఉంటుంది. ఒక టైంలో ఓ రకంగా ఉంటుంది, ఇంకో టైంలో ఇంకో రకంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు ఉంటుందా అంటే ఉండదు. కుటుంబంలో ఒకవేళ ప్రేమ ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానాల్లో మార్పు వస్తుంది. పెళ్ళైన కొత్తలో ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అన్నావు కదా, మరి ఇప్పుడు కూర్చొని తింటున్నారా? కుదురుద్దా? పని ఒకటి చేస్తాడు. నేను ఆ 4 రోజుల్లోదే అదే ప్రేమ అని కొలత వేసుకోవద్దు. పెళ్ళికి ముందు ఎలా మాట్లాడావు నాతో, పెళ్ళియాక అసలు మాట్లాడంటే ఏడ ఉన్నావు నువ్వు పెళ్ళికి ముందు? ఇప్పుడు వచ్చి ఇంట్లోనే ఉన్నావు కదా, ఇక ఎదురు కూర్చొని మాట్లాడతారనుకుంటున్నారా? సో డోంట్ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే పరిపూర్ణమైన ప్రేమ లోకంలో నీకు దొరకదు. పరిపూర్ణమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనం కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, అంటే విత్ యువర్ ఫుల్ హార్ట్, హృదయం అంతటితో, మన బలం అంతటితో, మన మనసు అంతటితో, అంటే పూర్తిగా ఇక దేవుడే, ఇక నో ప్రయారిటీస్ అనమాట. ద ప్రయారిటీ ఆల్వేస్ షుడ్ బి గాడ్. అంటే పూర్తిగా దేవునికే ప్రాధాన్యత ఉండాలి.
మన హృదయంలో. అది ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి ప్రేమ. అది ఇలాంటి ప్రేమ. ఇదే మాట మత్తయి సువార్తలో ప్రభువు చాలాసార్లు చెప్పాడు. మత్తయి 22:33లో చెప్తాడు. మార్కు, లూకా, యోహాను పత్రికలు అనేక చోట్ల ఈ మాట మెన్షన్ చేయబడి ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించాలి అని. సో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఆలోచించేయండి. దేవుడైతే మనల్ని ప్రేమించాడు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అండ్ దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది కూడా ఆలోచించాలి. అయితే ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా చూసారా దేవుణ్ణి? ఎవరైనా చూసారా? చూడకుండా ఎవరినైనా ప్రేమించారా? చూడకుండా ఎవరిని ప్రేమించారా? చూడకుండా ప్రేమ అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? చూడకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఓల్డ్ టైమ్స్లో ఈ పెళ్లి చూపులు ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. మా అబ్బాయి ఉందా, ఓకే అయిపోయింది. చూడకుండా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడకుండానే ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎవరిని కళ్ళతో చూడలేదు, బట్ యుగాల కోసం, సర్వలోకాని కోసం ఆయన్ని ముందుగానే తన దృష్టితో మనల్ని అందరినీ చూసి, అంటే లిటరల్గా మనల్ని చూడలేదు కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించి. ఇంకొకళ్ళు ఎవరో చెప్పనా? సంఘం క్రీస్తుని ప్రేమించింది క్రీస్తుని చూడకుండానే. మీరు ఎవరన్నా ప్రభువుని చూసారా? ప్రభువుని ప్రేమించేవాళ్ళు చూసి ప్రేమించారా ఎవరన్నా? నేనైతే చూడలేదు, నేను ప్రభువుని చూడలేదు, బట్ నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను. దట్స్ ద గుడ్ థింగ్. అందుకే పేతురు ఈ మాట అంటాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ పేతురు సార్ చూద్దామా? 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే సంఘానికి ఆయన తెలియజేస్తూ ఒక మాట చెప్తాడు. అదేంటంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అబ్బా, దట్స్ ద లవ్. అంతే కదా? ఆయన్ని చూడకపోయినా ఏం చేసినారంట? ఆయన్ని ప్రేమిస్తున్నారంట. చూడకుండా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? సంఘం క్రీస్తుని ప్రేమిస్తుంది అసలు చూడకుండానే. సో చూడకుండా ప్రేమించడం గొప్ప విషయం కదా. సో మనం ఆ యాటిట్యూడ్తో ఉండాలి. దేవుడు ఏడున్నాడంటే ఇవిడికి వచ్చి కనపడ్డు, ఆయన ఆత్మస్వరూపి. సో ఆయన మనం చూడకపోయినా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, అది గొప్ప ధన్యత. అయితే ఇంకో మాట చెప్తా ఉన్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏముంటుంది అని అంటే, కీలకమైనటువంటి వచన భాగాలు మనకి యోహాను పత్రికలో ఉన్నాయి, ఆ పక్కనే ఉంటాయి చూడండి. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో అంతా కూడా దీని గురించే, ప్రేమ గురించే ఉంటుంది. ఏంటి ప్రేమ? దేవుని ప్రేమ అంటే ఏంటంటే, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి పక్కనున్న మన ఫ్రెండ్ని లేదా మన సహోదరుని ప్రేమించకపోతే అది అబద్ధం అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ మాట. 1 John 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ఉంటుంది? 20వ వచనంలో, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధీకుడు, వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అంటే మన పక్కనే ఉంటాడు, మన ఇంటి పక్కన ఉండొచ్చు, మనతో కలిసి ఉండొచ్చు. సో మనతో ఉండే మన ఫ్రెండ్ అంటే నేను చెప్తాను, మనతో ఉండే వాళ్ళు ఎవరైనా, నువ్వు వాడిని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. దేవుడు అందుకే ఏమంటారంటే, దీన్ని ఉద్దేశించి మానవ సేవ మాధవ సేవ అనే వర్డ్ ఎలా వచ్చింది తెలుసా? ఈ మనిషికి చేస్తే దేవుడికి చేసినట్టే, వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి చేసినట్టే. అంటే దేవుడికి మనం ఏం చేయగలం చెప్పండి? సో దైవత్వం అనేది మనుషుల్లో మనం చూడాలి. తోటి మనిషిలో, మన పక్కన వాళ్ళలో నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. నువ్వు దేవుణ్ణి ఎలా గౌరవిస్తావో నీ పక్కన ఉన్న అలా గౌరవించు, అలా ప్రేమించు. నువ్వు చేయగలిగిన హెల్ప్ చేయి, నువ్వు చేయగలిగినటువంటి లేదా నువ్వు చూపగలిగిన ప్రేమను చూపించి. ఎవరికి చూపిస్తావు? నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, నీతో చదువుకునే వాళ్ళకి, నీతో కలిసి పనిచేసే వాళ్ళకి, మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఏం చూపించాలంటే ప్రేమ చూపాలి. అది గుడ్ థింగ్. మన భక్తిని చూపకూడదు, మన ప్రేమను చూపిస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. పలానా బ్రదరు మంచోడండి, మమ్మల్ని బాగా ప్రేమిస్తాడండి, ఇది మనం కావాలి. ఓకేనా? దేవుని లాంటి ప్రేమ కావాలి. ఎలా ప్రేమించాలి? ఇంకో మాట చెప్పనా? ఇంకొంచెం డెప్త్. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే, లోకంలో అయితే కొంతమంది కులపిచ్చున్న వాళ్ళు అయితే, ఇటు మనోడేనా, మన కులమా, మన గోత్రమా, మన మతం, ఇవన్నీ చూస్తారు. మతాలను కూడా చూడకూడదు. కొన్ని సందర్భాల్లో బిలీవర్స్ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బిలీవర్ అయితే మంచిదే అండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని మనం ప్రేమిస్తాం. వెళ్ళని వాళ్ళని ప్రేమించరా చెప్పండి? ప్రార్థనకి వెళ్ళరు, వాళ్ళు మనం ప్రేమించొద్దా?
అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటాడు, దేవుడు వర్షం ఎవరి మీద కురుస్తుంది? ఎండ ఎవరికి వస్తుంది? మంచి వాళ్ళకనో దేవుడికి ఇష్టమైన వాళ్ళకే ఎండ వస్తుందా? చెప్పండి. ఇప్పుడు మీకు చీకటి, మీకు రాత్రి, మాకు పగలు, మాకు ఎండ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మాకు లండన్లో ఎండ నా ఒక్కడి మీదో లేదా మంచి వాళ్ళ మీద పడుతుందా? అందరికీ ఎండ వస్తుంది, పడితే అందరికీ వర్షం పడుతుంది కదా. అలానే దేవుడు అందరినీ ప్రేమించాడు. సో యూ హ్యావ్ టు లవ్ ఎవ్రీ వన్. అందరినీ మనం ప్రేమించాలి. నీ దగ్గర పనిచేసే దగ్గర లేదా నీతో పాటు చదువుకునే దగ్గర నీ పక్కనే ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు ఉంటారే, వాళ్ళను కూడా ప్రేమించు. వాళ్ళను కూడా కాదు, వాళ్ళని ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ, అది నిజమైన విశ్వాసి లక్షణం. అది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళనే ప్రేమించి వాడికే సాయం చేద్దాం, ఇటు ప్రార్థనకి వెళ్ళడు కాబట్టి వీడికి సాయం చేయకూడదు, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళరు కాబట్టి వీళ్ళతో మనం మాట్లాడకూడదు, ఇది తప్పు. ప్రార్థనకి వెళ్ళాలని వాళ్ళని ఏమి ఉండకుండా ప్రేమ అందరికీ పంచాలి, అందరికీ ప్రేమ పంచాలి, అందరినీ ప్రేమించాలి. ఇది ఉన్నతమైన విషయం. బిలీవర్స్, విశ్వాసులు ఎదిగే వాళ్ళకి ఇది. ఏదో కొత్తలో కొద్దిగా అది ఉంటుంది, బట్ ఇన్ డెప్త్ లోపలికి వెళ్ళే కొద్ది ఏమవుద్దంటే అందరినీ మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రేమ శాశ్వతమైనది, ఎటర్నల్. ఈ లోకంలో నిత్యమైనది ఏంటి అంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ గురించి పౌలు అంటాడు కదా, ప్రేమ శాశ్వత కాలం ఉండదు. నీ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి. సో అలాగ మనం ప్రేమించాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే రేజ్ చేసిన వాళ్ళకి ఎండింగ్లో మీకు క్వశ్చన్స్కి టైం ఇస్తాను. ఓకే. సో మనం అందరినీ ప్రేమించాలి. తర్వాత ఇంకో విషయం ఏంటి, దేవుణ్ణి ప్రేమించాలి. మన పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ 1 John 4:8 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8లో చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ ఎవరిలో లేకపోతే వాడు దేవుడు లేనివాడు. అండ్ 10వ వచనం చూడండి, మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాల కోసం దేవుడి లోకానికి మనిషిని పంపాడు. అంటే ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడా, మనం ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించామా? దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. ఓకే. సో ఆల్రెడీ ఆయన మనల్ని ప్రేమించాడు. అయితే మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనం వాళ్ళని ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పక్కన ఎవరో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనకు కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ద్వేషం వస్తుంది, కానీ దాన్ని మించి వాళ్ళని కూడా మనం మరలా తిరిగి ప్రేమించాలి. అది మంచి ఉన్నతమైన మనస్సు. కోపం, ఇప్పుడు ఎప్పుడు నా నాశనం కోరుకొని నాకు చెడు చేసేవాడే నా పక్కన ఉన్నాడు అనుకో, వాడు నేను ప్రేమించలేదనుకో, నేను కూడా అతనితో సమానం అయిపోతాను. మన ఆలోచన ఆ టైం కోపంగా ఉంటుంది, అసలు దొరికితే 4 బాద్దాం అనిపించద్ది. కోర్స్ అది ఎమోషన్, దాన్ని కూడా దాటి రావాలి. మనం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి ఇంతకీ? సరే, ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం కదా. ప్రేమించడం అంటే ఏంటి అని అంటే ఆ పక్కనే ఒక పేజీ తిప్పండి. ప్రేమ అంటే ఏంటి అని అంటే యోహాను రాసిన 2వ పత్రిక పేజీ నెంబర్ 225, క్రొత్త నిబంధనలో 225. ఒకే ఒక చాప్టర్ ఉంటుంది, దాంట్లో 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ప్రేమ అంటే ఏంటంటే చెప్పిన మాట వినటం ప్రేమ. నువ్వు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే వాళ్ళు చెప్పినట్టు విను. నువ్వు నీ భార్యను ప్రేమిస్తే తన మాట విను. నువ్వు భర్తను ప్రేమిస్తే తన మాట విను. సో ఒకళ్ళ మాటలు వినటం, వాటికి లోబడడం ప్రేమ. ఓకే, లోబడడం, మాట వినటం ప్రేమ. సో మాట విని మన ప్రేమను మనం వ్యక్తపరచాలి, గాయపరచడం ప్రేమ కాదు. సో మాట వినుట ప్రేమ. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఇక్కడ ఏం చెప్తుంది? మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట ఏ ప్రేమ అని ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వు దేవుని మాట వింటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. నువ్వు దేవుని మాట వినకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది కుదరదు, చెల్లదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది ఈ వాక్యాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమించడం లేదా? సో దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాము? ఈ 1 John 4 అంటే 1 యోహాను 4వ అధ్యాయంలో ఏమనుంది? దేవుడి ప్రేమ మనలో ఉండాలి, మన పొరుగు వారిని మనం ప్రేమించాలి, మన కంటి కనపడే సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. మనం ఆయన చూడకపోయినా మనం ప్రేమించాలి. అండ్ ఆయన మనల్ని మొదటగా ప్రేమించాడు. ఇది గొప్ప ప్రేమ, దేవుడు మన పట్ల చూపిన ప్రేమ. అయితే ఇప్పుడు
సెకండ్ పార్ట్‌లో ఏం చేద్దాం అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకేమొస్తది? అసలు మనం దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకొచ్చే ఎంత గొప్ప బెనిఫిట్ ఏంటి? క్లియర్‌గా మొదట్లో మనం చదువుకున్న మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి రోమా 8:28 139 క్రొత్త నిబంధనలో. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని ఉంది. అంటే రెండు ఒకటే. పిలువబడిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు వీరు ఒకటే. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే సమస్తం సమకూరుస్తాడు. హీ విల్ గ్యాదర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నేను దేవుణ్ణి ప్రేమిస్తే నాకు అవసరమైన అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇక నువ్వు ఇంకా ఆలోచన అవసరంలా, దిగులు అవసరంలా. నువ్వు అనుకుంటున్నావు కదా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు దూరం అయి ఉండొచ్చు. నిన్ను ప్రేమించే భర్త నీతో లేకపోవచ్చు. నిన్ను ప్రేమించే భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు. నిన్ను అర్థం చేసుకుని నిన్ను ప్రేమించిన నీ పిల్లలు కూడా నీతో లేకపోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆయనను నేను ప్రేమించాలి. ఆయన్ని మనం ప్రేమించినట్లయితే, మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనకేం జరుగుతుందో రోమా 8:28 చెప్తుంది కదా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి లేదా దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. నీకు కావలసినవన్నీ చూసుకుంటాడు ఆయన. ఏమండి, నాకు కావలసినవన్నీ చూసుకునే వ్యక్తి ఎవరున్నారు చెప్పండి లోకంలో? నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అనే వాళ్ళు ఉన్నారా లోకంలో? ఉంటారా? ఎవరు ఒక దశ వరకే చూస్తారు, ఆ తర్వాత బాబు అని అనుకుంటారు. కానీ దేవుడు అన్నీ చూస్తానని చెప్తుంది బైబిల్. అన్నీ అన్నది అక్కడ. అంతేగా, సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటే దేవుడు సమస్తమును సమకూరుస్తాడు అని. నువ్వేం లేవని బాధపడుతున్నావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే అన్నీ నీ గ్యాదర్ చేసి పెడతాడు ఇన్ టైంకి. మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం, వాళ్ళ కోసం మనం సమకూరుస్తున్నావా లేదా? మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి మనకు అవసరమైనవి చేశారా లేదా? ఎవడన్నా అడిగాడా నాకు ఇల్లు కావాలి, లేదా నాకు స్కూల్ బ్యాగ్ కావాలి? మనం అడిగే పని లేదు. వాళ్ళు మనల్ని ప్రేమించి మనకు అవసరమైనవి అన్నీ వాళ్ళు సమకూరుస్తున్నారు. ఇది ఈ లోకంలో ప్రేమ. మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది! నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వు పర్టికులర్గా ఇంకేం ఎక్కువ బాధపడాల్సిన పని లేదు. హీ నో, దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుసు, ఆయనకి ఏం కావాలో తెలుసు. బాధపడతాం, అడుగుతాం. అయితే ఏమి ఇవ్వాలో ఆయన ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించండి, అన్నీ సమకూడతాయి. నీకేయో కావాలనుకుంటావు, ఆయన్ని ప్రేమించకుండా నువ్వేం కావాలనుకున్నా పని అవ్వదు, కుదరదు. మొదటిగా ఆయన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమకి చాలామంది దూరం అయిపోతున్నారు. రీజన్స్ ఏంటో చెప్పనా? ఇదే అధ్యాయంలో చూడండి. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని అసలు ఎవడు ఎడబాపుతాడు అంటే, క్రీస్తు ప్రేమకి మనకి మధ్యలో గ్యాప్ ఏంటి అంటే, లవ్ ప్రేమకు మధ్యలో గ్యాప్ వస్తే ఏమంటారు దాన్ని? బ్రేకప్ అంటే మొత్తం పోయింది, ఆగిపోయింది, లేదా విడిపోయిన ప్రేమను బ్రేకప్ అంటున్నారు. ఫైన్. ఇదేంటంటే ఎడబాటు, ఒక గ్యాప్. ప్రేమలో గ్యాప్ అట. ఈ ప్రేమలో గ్యాప్ తెచ్చే విషయాలు ఏంటి? లోకంలో ప్రేమలు అయితే చాలా గ్యాపులు తెస్తాయి, విషయాలు ఉంటాయి వాటికి. నీ దగ్గర డబ్బు లేకపోతే అవుట్, నీ పని అయిపోయింది. నీకు హోదా లేకపోతే నిన్ను ప్రేమించరు. నీకు ఒక స్టేటస్ లేకపోతే నిన్ను ప్రేమించరు. నువ్వు ఏమీ లేకుండా ఉంటే నిన్ను ప్రేమించడు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు చివరికి. నిన్ను వేస్ట్ ఫెలోరా అని అంటారు. అయితే దేవుని ప్రేమ నుంచి మనం దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయట. అయితే అవి ఏంటి అంటే, ఇవి వస్తాయని చెప్పడం లేదు, కానీ ఇవి కూడా దేవుని ప్రేమకి మనకి మధ్యలో ఉండకూడదు, ఉండవు అంటున్నాడు పౌలు. ఏంటది? 35, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను. శ్రమ దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తుందా? శ్రమల వల్ల దేవునికి దూరం అవుతున్నావా? నో. ఆది సంఘంలో ఎంత శ్రమ పడ్డారో ఆలోచించేయండి. ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని హింసలు పడ్డారు. ఏమండి, ఈరోజు మనకి ఇప్పుడు అక్కడక్కడ చూస్తున్నాం ప్రార్థనకి దాడి, చర్చిల్లో దాడి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని హింసించడం, చాలా చేయడం మనం చూస్తూ ఉన్నాం. చాలా చిన్నవి పట్టుకుని కొట్టారు, చంపారు. హెబ్రీ పత్రికలో ఆయన చెప్తాడు కదా పౌలు గారు, ఎన్ని హింసలు పొందారు. మనకి ఇటలీలో అక్కడ రోమ్లో చూస్తే
అక్కడ ఉన్నటువంటి ఆ స్టేడియంలోకి ఆ విశ్వాసులందరిని, యేసుని అంగీకరించిన వాళ్ళందరిని అక్కడ పెట్టి సింహాల బోన్లో నుంచి వదిలేసేవాళ్ళు. సింహాలని కూర్చొని వేడుక చూసేవాళ్ళు ఆ స్టేడియంలో. ఎంత దారుణంగా అనుభవించారో తెలుసా? ఎంత దారుణంగా చనిపోయారో తెలుసా? రంపాలతో కోయబడ్డారు, సింహాల నోటికి అప్పగించబడ్డారు, కాల్చేసేసారండి. దేవుణ్ణి ప్రేమిస్తే కాల్చేశారు. కాలిపోతున్నా కానీ వాళ్ళ విశ్వాసము కాలిపోలేదు. చాలా బలమైనది ఆ ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తే కరువు, ఖడ్గం, బాధ, హింస ఇవన్నీ ఒకవేళ నువ్వు దేవునికి దూరం చేస్తున్నాయా? అవునా? శ్రమ వస్తే ఉంటావా? దేవుణ్ణి ప్రేమిస్తావా? బాధ వస్తే దేవుణ్ణి ప్రేమిస్తావా? నీకే హింస వస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా? ఏడున్నాడు దేవుడు అంటావా? నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఎప్పుడు ఒక ఆమె గురించి చెప్తా ఉంటా. చాలా మంచి బిలీవర్ ఆవిడ. అక్క చాలా మంచి బిలీవరు. ఒకసారి అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి తన భర్త చనిపోయాడు. చనిపోయాక మేము వెళ్ళి ఆమెను ఓదారుస్తూ మాట్లాడతా, అక్క ఏం పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడులే, సరే దేవుడు ఆదరిస్తాడులే. వాక్యం బాగా తెలిసిన ఆమె, పెద్ద ఆమె, దాదాపు 50 years పైనే ఉంటాయి ఆవిడకి. అలా దేవుడు చూసుకుంటాడు అంటే ఇంకెక్కడున్నాడయ్యా దేవుడు, నా దేవుడు చచ్చిపోయాడు అని అంటుంది. అరే వాక్యం ఎంత తెలిసి ఇదేంది ఇలా మాట్లాడు, అలా కాదు లెక్క, బాధలో ఏదో అంటారులే అని అంటే, కాదు దేవుడు లేడు, ఉంటే నా భర్తను తీసుకెళ్ళిపోతాడా? దేవుడికి ఎందుకు అంత కోపం మా మీద? నీ ఏ పడితే మాటలు మాట్లాడింది అంటే ఏంటి అంటే, తనకు జరిగిన నష్టాన్ని బట్టి దేవుని విడిచిపెట్టింది. ఎక్కడికి వెళ్తారండి? రక్షణ పొంది చనిపోయిన వాళ్ళు దేవునితో ఉండడానికి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు. మనం కూడా నెక్స్ట్ వెళ్తాం. నువ్వేమన్నా పర్మినెంటా? నేనేమన్నా పర్మినెంటా? ఎవరితో అయినా నేను పర్మినెంట్గా ఉంటాను యుగ యుగాలు అని చెప్పడానికి ఉందా? నో. ఈ సిచ్యువేషన్స్ దేవుని ప్రేమకి మనకి మధ్యలో వచ్చి దేవుని ప్రేమకు దూరం కాకూడదు మనం. అవేంటి? శ్రమ, బాధ, హింస, కరువు వస్తే రాని దేవుణ్ణి ప్రేమించడం మానేయకూడదు. వస్త్రహీనత అయినను, బట్టలు లేకుండా, ఈరోజు నాకు బట్టలు లేవు, నాకు వస్త్రహీనత ఉందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎన్ని జాతల బట్టలు ఉన్నాయి, బీరువాల నిండా బట్టలే, అన్ని బట్టలు ఫుల్గా ఉండిపోతూ ఉంటాయి. బట్టలు లేవు కాబట్టి దేవునికి దూరమా? వస్త్రహీనత, ఉపద్రవం, ఏదన్నా నువ్వు ఊహించలేదు నీ జీవితంలో ఉపద్రవం వచ్చేసింది, సడన్గా వచ్చేసింది. అఫ్కోర్స్ రానివ్వండి, ఖడ్గమైనా సరే, ఇవేవి కూడా దేవుని ప్రేమకి మనకి మధ్యలో అడ్డుగా రాకూడదు. ఇవేవైనా రానివ్వండి, అయినా మనం దేవుణ్ణి ప్రేమించడం మానుకోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. ఏంటి? నిత్య జీవము ఆయన ప్రామిస్ చేశాడు. ఆయనని ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడంటే నిత్య జీవం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకు మించి ఏం కావాలి? ప్రేమిస్తే నిత్య జీవం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? శాశ్వతమైన ప్రేమ తిరిగి మనకి ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి రానున్నాడు. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించకపోయినా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనను మనం ప్రేమించాలి. ఈ ప్రేమ గురించి యోహాను పత్రికలోను, యోహాను సువార్తలో ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. అయినా కానీ నేను ముగిస్తా ఉన్నాను, డౌట్స్ కూడా వెళ్ళాలి కాబట్టి. మనం దేవుణ్ణి ప్రేమించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, 1 యోహాను పత్రిక 2:15 యవనస్తులకు ముఖ్యమైన మాట కూడా చెప్తాడు. అందరికీ, యవనస్తులనే కదా అందరికీ అది, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు అని అంటాడు. అంటే లోక ప్రేమ, లోక సంబంధమైన వాటి మీద ప్రేమ, మనుషులే కాదు వస్తువుల పట్ల ప్రేమ, స్థలాల పట్ల ప్రేమ, లేదా దేవుణ్ణి మించి ఏ వ్యక్తినైనా దేనినైనా ప్రేమిస్తే అది దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించినట్టు కాదు. ప్రేమించొద్దని లేదు ఎవరిని, కానీ దేవుణ్ణి మించి కాదు, అది అక్కడ అర్థం. లోక ప్రేమ నీలోకి రానివ్వద్దు. బంగారం మీద ప్రేమ, ఐ డోంట్ నో, ఎందుకో తెలియదు. వస్తువుల మీద ప్రేమ, కొంతమంది కారుల మీద ప్రేమ. మన వస్తువులు మంచివే కానీ అవి లేకపోతే మనం ఏం చచ్చిపోం. మొబైల్ మీద ప్రేమ, మొబైల్ మీద కూడా ప్రేమ పెరుగుతుంది కుర్రోళ్ళకి. ఈ లోక ప్రేమ అంతా నిన్ను దేవునికి దూరం చేస్తుంది. గ్రహించి నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, ఇది కేవలం దేవుని దగ్గరే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిజమైన నిత్యమైన ఆ ప్రేమకి దగ్గర అవ్వాలి. సో ప్రేమ అంటే ఏంటో చూసాం, ప్రేమలో రకాలను చూసాం.
అండ్ ద సేమ్ టైం దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చూసాం. దేవుడు మనల్ని ముందు ఎలా ప్రేమించాడో చూసాం. దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ నిత్య జీవము, యుగ యుగాలు ఆయనతో ఉండే దాన్ని చూసాము. అండ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు ఎలా ఉండాలో కూడా చూసాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు లోకాన్ని ప్రేమించకూడదు, మన పక్కనున్న సహోదరులు కూడా ప్రేమించాలి. నిజమైన దేవుని ప్రేమ